హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈ రోజు నైట్ నుంచి ఫ్లిప్కార్ట్లో గోట్ సేల్ స్టార్ట్ అవుద్ది. రేపు నైట్ నుంచి అమెజాన్లో ప్రైమ్ డే సేల్ స్టార్ట్ అవుద్ది. ఇది మీకు బిగ్ బిలియన్ డేస్ లాంటి పెద్ద సేల్ కాదు, గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఒక టాప్ 10 స్టాండర్డ్ టీవీ డీల్స్ చెప్తాను. ఇవి స్టాండర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు బ్రాండ్ కావాలి, ది బెస్ట్ కావాలి అనుకుంటే ఈ 10 మాత్రమే చూడండి. ఇంకా ఏదన్నా మంచి డీల్స్ అనుకోకుండా కొన్ని సడన్గా డీల్స్ వస్తే మాత్రం వాటిని చెక్ చేసుకోండి. ఆ డీల్స్ అని మీకు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని కనిపిస్తుంది, దాంట్లో ఉంటాయి. బట్ ఒకవేళ మీరు ఫిక్స్గా ఒక స్టాండర్డ్ టీవీ కొనుక్కోవాలనుకుంటే మాత్రం వీటిని మినిమం చెక్ చేసుకోండి. ఇది ఒక స్టాండర్డ్ లిస్ట్. మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ మీకు బిగ్ బిలియన్ డేస్లోనే పెద్ద పెద్ద డిస్కౌంట్స్ వస్తాయి. మీకు కావాలనుకుంటే వీటిని చూసుకోండి. ఫస్ట్ 32 ఇంచెస్లో మీకు షామీ 32 ఇంచెస్ అరౌండ్ మీకు 9,000 10,000 ఇలా వ్యారీ అవుతుంటుంది. ఇలా వస్తే బెస్ట్ డీల్ గుర్తుపెట్టుకోండి. అలాగే శాంసంగ్లో కూడా 32 ఇంచెస్ ఉంటుంది. ఇది మీకు అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో, షామీ కంటే ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది, అంతే 10-11,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. అలా వస్తే బెస్ట్ డీల్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులోనే మీకు ఎల్జీ కూడా ఉంటుంది. ఎల్జీ కూడా ఒకవేళ మీకు దీనికంటే ఒక 1,000 రూపాయల దాకా ఉంటుంది, 12,000 దాకా ఉండొచ్చు. అలా ఉంటే ఓకే. ఇంకా వేరే బ్రాండ్లు ఏమన్నా బెస్ట్ డిస్కౌంట్లో వస్తే చెక్ చేసుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్గా మీకు ఒక టీవీ కావాలి, జస్ట్ టీవీ కావాలనుకుంటే టీసీఎల్ కానీ ఇలాంటి కొన్ని బ్రాండ్స్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో అమ్ముతుంటాయి. హైసెన్స్ కానీ ఇలాంటి కొన్ని గూగుల్ టీవీలు అమ్ముతూ ఉంటే షాప్ పర్పస్కి ఇలాంటి వాటికైతే పనికొస్తాయి అవి. బట్ ఇంట్లో మంచి బ్రాండ్ వాల్యూ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఈ స్టాండర్డ్ బ్రాండ్స్ అయితే చెక్ చేసుకోండి. ఇక 43 ఇంచెస్లో మీకు అగైన్ మీకు వేరే వేరే బ్రాండ్లు అవి మంచి మంచి డిస్కౌంట్స్లో వస్తే వాటిని చెక్ చేసుకోండి డీల్లో. బట్ స్టాండర్డ్లో కావాలనుకుంటే మాత్రం శాంసంగ్ 43 ఇంచెస్ క్రిస్టల్ టీవీ అరౌండ్ మీకు 23, 22 ఇలాంటి ప్రైస్లో వస్తూ ఉంటుంది. రెగ్యులర్ టైంలో ఇది 27, 28,000 దాకా ఉంటుంది, 30,000 దాకా కూడా ఉంటుంది. ఇలా ఉంటే చెక్ చేసుకుంటే 22, 23,000 అయితే బెస్ట్ డీల్ శాంసంగ్లో కావాలనుకుంటే. షామీలో ఎఫ్ సిరీస్ ఉంటుంది. యాక్చువల్గా ఎఫ్ సిరీస్ మీకు 18,000, 17,000కి వస్తుంది. అంటే ఫైర్ ఫాక్స్ ఓఎస్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా 26,000 దాకా ఉంటుంది. ఇలా వస్తుంది చూసుకోండి, 18,000 నుంచి 20,000 రూపాయల మధ్యలో వ్యారీ అవుద్ది. ఒకవేళ షామీలోనే మీకు గూగుల్ టీవీ కావాలి, ఆండ్రాయిడ్ టీవీ కావాలనుకుంటే ఒక 22,000, 20,000 అలాంటి బడ్జెట్లో ఉంటాయి. ఫైర్ ఫాక్స్ ఓఎస్కి గూగుల్ ఓఎస్కి ఒక 2-3,000 డిఫరెన్స్ ఉంటుంది. ప్రైస్ చెక్ చేసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ ఇంకోటి కొత్త బ్రాండ్, బాగా రీసెంట్ టైమ్స్లో బాగా సక్సెస్ఫుల్ బ్రాండ్ లూమియో వాళ్ళది కూడా 43 ఇంచెస్. ఇది క్లీన్ గూగుల్ టీవీ ఇది. సో ఇది అరౌండ్ మీకు 20,000, 22,000 ఇలాంటి బడ్జెట్లో వస్తే మాత్రం తోపుడీలు. రెగ్యులర్గా 26, 27,000 దాకా ఉంటుంది. 50 ఇంచెస్లో కూడా సేమ్ శాంసంగ్లోనే క్రిస్టల్ టీవీ ఉంటుంది, షామీలో కూడా ఫైర్ ఫాక్స్ ఉంటుంది, మరి గూగుల్ టీవీ ఉంటుంది. ఇవి మీకు అరౌండ్ 30,000 ఇలాంటి ప్రైస్లో, 28,000, 30,000 ఇలాంటి బడ్జెట్లో వ్యారీ అవుతూ ఉంటాయి. చెక్ చేసుకోవాలి. ఇక 55 ఇంచెస్లో కూడా శాంసంగ్ ఉంటుంది. అగైన్ మీకు 30,000 రూపీస్ అలాంటి బడ్జెట్లో వస్తుంది. అలాగే షామీ మీకు ఎఫ్టీవీ మీకు అరౌండ్ ఎఫ్ సిరీస్ టీవీ మీకు అరౌండ్ 30,000 దాకా ఉంటుంది. రెగ్యులర్ టీవీ మీకు 32 అలాంటి ప్రైజెస్లో ఉంటుంది. ఎల్జీ మీకు అరౌండ్ మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది, 35,000 దాకా కూడా ఉండొచ్చు. అలాగే లూమియో మీకు అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే మీకు 43 ఇంచెస్ 4Kలో ఎల్జీ కూడా ఒకటి ఉంటుంది. ఎల్జీ మీకు అరౌండ్ మీకు 27,000, 28,000 దాకా ఉండేది అరౌండ్ మీకు 22, 23,000కి వస్తూ ఉంటుంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. వన్స్ మీరు 55 దాటి 60లోకి వెళ్తే మాత్రం మీరు ఎయిదర్ శాంసంగ్, ఎల్జీ, సోనీ ఇలాంటి బ్రాండ్స్ చూసుకోండి. ఇవైతే మీకు కొంచెం లాంగ్ రన్లో మంచిగా ఉంటాయి. పెద్ద టీవీలు క్వాలిటీ లేకపోతే మీకు ఎక్స్పీరియన్స్ అనేది బాగోదు. సో అందుకని ఖచ్చితంగా బ్రాండ్కే వెళ్ళండి. సో ఈ 10 టీవీలు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ లిస్ట్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి కాక ఇంకేదైనా బెటర్ డీల్స్ వస్తే మాత్రం చెక్ చేసుకొని డీల్స్ ఛానల్ మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఇంకేంటి మరి ఇందులో ఏ టీవీ నేను మంచిగా చెప్పాను కింద కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.